అయినా నువ్వు ఏమైనా చేసుకో, కానీ నువ్వు చేసే పనుల వల్ల మన ఫ్యామిలీ మాత్రం ఏమైనా ఎఫెక్ట్ అయిందా నేను అస్సలు ఊరుకోను. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. అదేంటి, అమ్మ నెక్లెస్ ఇక్కడే కదా పెట్టాను, ఇంతలోనే ఎలా మాయమైపోతుంది? ఐరేంద్రి, లలిత, ఐరేంద్రి, లలిత. ఏమైందత్తయ్య? ఇందాక మీకు చూపించిన నెక్లెస్ కనిపించటం లేదు. మీరేవైనా చూసారా? లేదత్తయ్య, ఆ నెక్లెస్ మీ దగ్గరే ఉండాలి కదా. ఇందాక మీ మావయ్య పిలిస్తే అక్కడే పెట్టేసి వచ్చాను. ఇప్పుడు చూస్తే అది కనిపించటం లేదు. ఎక్కడ పెట్టావు పెద్దమ్మా? కిటికీ దగ్గరే అల్మారా డ్రాలో పెట్టాను. ఆ కిటికీ దగ్గరంటే బయట నుండి కనిపిస్తుంది, తీసేయటానికి వీలుగా కూడా ఉంటుంది. ఎవరైనా దొంగతనం చేసినా మనకి తెలియదు కదా పెద్దమ్మా. ఆయన ఈ ఇంట్లో మన వస్తువుల మీద అంత ఆశగా ఉండేది ఎవరికో తెలుసా పెద్దమ్మా? వేద, 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 అరే వేద, ఆగు, ఆగు వేద. ఏదైనా జరిగితే చాలు అభి మీద ఎలా నిందవేయాలా అని చూస్తుంటారు. అరే, అభి ఒకరికి ఇవ్వడమే గాని ఒకరి దగ్గర నుండి తీసుకునే అలవాటు లేదు. మరి మొన్న 10 లక్షలు తీసుకుంది కదా మావయ్య గారు, దానికేమంటారు? అమ్మా, తనేం దోచుకోలేదు కదా, వాళ్లే ఇచ్చారు. రాహుల్ను విడిపించడం కోసం అవసరం ఉంది కాబట్టి తీసుకుంది. అరే, దానికి దీనికి సంబంధం ఏంటి లలిత? డబ్బు మీద ఆశ ఎవరికుండదు పెద్దనాన్న. అభి ఏమైనా సత్యహరిశ్చంద్రుడి చెల్లెలా ఏంటి? అసలే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుకున్నాయి. ఈ టైంలో కళ్ళకి నగలు కనిపిస్తే దొరికిందే సంతు అన్నట్టు దోచేసిందేమో, ఎవరికి తెలుసు? పుస్తలు కట్టిన వాడే ప్లాన్ చేసి కొట్టేస్తే పెళ్ళాం కూడా పసిగట్టలేదు అన్నట్టు అభి మీద అనుమానం రాదులే అనుకుందేమో. మెల్లిగా పిల్లిలా ఆ నెక్లెస్ కొట్టేసుంటుందేమో అత్తయ్య గారు. అంత అవసరం నాకు లేదు. అంత అధ్వానంగా నేను ఆలోచించను. అలాంటి ఆలోచనలు, ఆచరణలు మీలాంటి వాళ్ళకే సాధ్యం. బాగా చెప్పావమ్మా అభి. మీరు ఇలాగే వెనకేసుకొస్తుంటే ఇంకా ఏం చెప్తుంది? చేసిన దొంగతనం బయటపడకుండా ఉండాలని ఎన్నైనా నాటకాలాడుతుంది. నీకు నా మీద కోపముంటే ఎన్నైనా అను పడతాను, అంతేకాని నా వ్యక్తిత్వం మీద నిందలు వేస్తే సహించేదే లేదు ఐరేంద్రి. నేనేం నిందలు వేయటం లేదు. నిజమేంటో అబద్ధమేంటో తెలిసే మార్గం చూపిస్తున్నాను. ఇంట్లో ఎవ్వరికీ లేని అవసరం బయట ఉంటున్న నీకే ఉంది. ఇంట్లో ఎవ్వరికీ లేని అవకాశం బయట నుండి ఆ నెక్లెస్ తీయటానికి నీకే అవకాశం ఉంది. నిజానిజాలు తేలాలంటే ముందు అనుమానాలు తీరాలి. నా ఇంటిలోనే వెతుక్కోండి, నేనేమి అడ్డు చెప్పను.